ಕನಸಲ್ಲಿ ದುರಾತ್ಮಕತೆ ನಿಮ್ಮನ್ನು ಹಿಂಸೆ ಮಾಡುತ್ತಾರ. అప్పుడు నువ్వు చాలా భయపడిపోతావు, ಬಹಳ ಭಯ ಬರುತ್ತೆ, నీకు టెన్షన్ పడిపోతా ఉంటావు, ಟೆನ್ಷನ್ ಆಗುತ್ತೆ, అలాగే నీ ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి. ಮೈಯೆಲ್ಲ ಒಂದು ಬೆವರು ಬರುತ್ತೆ. ఒక్కసారి ಒಂದು ಸಲ నువ్వు ఆ కళలోంచి బయటికి ಆ రాగానే ಕನಸಿನ ಹೊರಗಡೆ ಬಂದ ಮೇಲೆ చాలా మంది అనుకుంటారు, ಅನೇಕರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ, ఏపులు కొట్టుకుంటారు, కుతూ అనుకుంటారు, ಅವ್ರು ಬೆನ್ನು ಹೊಡ್ಕೊಳ್ತಾರೆ, ತೂತು ಅಂತ ಹೊಡ್ಕೊಳ್ತಾರೆ, ಬೆನ್ನು వాళ్ళే ధైర్యం చెప్పుకుంటారు, ತಮ್ಮನ್ನು ತಾವು ಧೈರ್ಯ ಪಡಿಸ್ಕೊಳ್ತಾರೆ. అయ్యో అంటే ఇది అమ్మయ్య ఇది అబద్ధం, ఇది నిజం కాదు. ಅಯ್ಯೋ ಇದು ನಿಜ ಅಲ್ಲ, ಇದು ಸುಳ್ಳಾಗಿದೆ. అలాగే ಅದೇ ತರ ನೀವು సత్యమును తెలుసుకోనంత వరకు కూడా ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳದೆ ಇದ್ದರೆ ఈ శరీరంలో జీవిస్తావు. ಈ ಶರೀರದಲ್ಲಿ ಬದುಕುತ್ತೀಯಾ. నీవు సత్యమును గనక తెలుసుకుంటే ಸತ್ಯ ಗೊತ್ತಾದರೆ ఆటోమేటిక్ గా ನೀವು ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ నీలో ఉన్న అంతరంగ పురుషుడు, ನಿಮ್ಮದಂತ ಆಂತರಿಕ పురుషను, అది నిజమైన జీవితము, ಅದು నిಜವಾದ ಜೀವನ, ఇది అబద్ధము. ಇದು ಸುಳ್ಳಾಗಿದೆ. ఎలాగ నువ్వు కళలో ఉన్నప్పుడు బయటికి రాగానే అమ్మయ్య ఇది రియల్, అది డూప్లికేట్ ಯಾವ అనుకుంటావు. ತರ ನೀವು ಕನಸಿನ ಹೊರಗಡೆ ಬರುವಾಗ ಇದು ಸತ್ಯ, ಅದು ಸುಳ್ಳನ್ನು అలాగే ಹೇಳ್ತೀರಾ. ఈ శరీరంలో జీవిస్తున్నది నిజం కాదు, ಈ ಶರೀರದಲ್ಲಿ ಬದುಕೋದು ನಿಜ ಅಲ್ಲ. నాలో ఉన్న అంతరంగ పురుషుడు నిజము. ನನ್ನಲ್ಲಿರುವಂತ ಆಂತರಿಕ ಪುರುಷನು ನಿಜವಾಗಿದ್ದಾನೆ. ఈ శరీరం పైకెళ్ళదు, ಈ ಶರೀರ ಮೇಲೆ ಹೋಗೋದಿಲ್ಲ. నాలో ఉన్న అంతరంగ పురుషుడు ನನ್ನಲ್ಲಿರುವಂತ ಆಂತರಿಕ ಪುರುಷ నిత్య జీవంలోకి వెళతాడు. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ. సో నువ్వు జీవిస్తే ನೀವು ಬದುಕಿದರೆ అంతరంగ పురుషుడి యొక్క శక్తి ಆಂತರಿಕ ಪುರುಷ ಶಕ್ತಿಯಿಂದ ಬದುಕಬೇಕು. అది నిజమైన ಅದು ನಿಜವಾದಂತ ಜೀವನ, అదే నిన్ను నిత్య జీవంలోకి ಅದು నడిపిస్తుంది. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ನಡೆಸುತ್ತದೆ. మామూలుగా ಸರಳವಾಗಿ ఎవరన్నా మనం చూసినప్పుడు ಯಾರನ್ನು ನೋಡಿದರೆ వాడు నవ్వుతాడు, ನಾವು ನಗುತ್ತಾನೆ, కానీ వాడు లోన కూడా ఉంటాడు. ಒಳಗಡೆ ಇನ್ನೊಬ್ಬನು ಇರ್ತಾನೆ. నాలో కూడా రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, ನಮ್ಮಲ್ಲಿ ಎರಡು ಗುಣ ಇರುತ್ತೆ. ఒకటి శరీరము, ಒಂದು ಶರೀರ, రెండు ಎರಡು అంతరంగ పురుషుడు. ಆಂತರಿಕ ಪುರುಷ. కానీ అంతరంగ పురుషుడు నిజము, ಆಂತರಿಕ ಪುರುಷ ನಿಜ. కానీ ಆದರೆ నీ శరీరం దేని నమ్మిద్దంటే ನಿನ್ನ ಶರೀರ ಏನ್ ನಂಬುತ್ತೆ ಗೊತ್ತಾ? నీలో ఉన్న అంతరంగ పురుషుడు నమ్మదు. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಆಂತರಿಕ ಪುರುಷ ನಂಬೋದಿಲ್ಲ. నీ శరీరము బయట ಶರೀರ ಹೊರಗಡೆ ಶರೀರವನ್ನ దానిని నువ్వు నమ్ముతావు, ಅದನ್ನು ನಂಬುತ್ತೀಯ. కానీ ಆದರೆ ప్రభు ఏం చెప్తున్నాడంటే ಏನು ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? ఇది అబద్ధము, ಇದು ಸುಳ್ಳು. నీలో ఉన్నవాడు ನಿನ್ನಲ್ಲಿರುವಾತನು చాలా గొప్పవాడు, ದೊಡ್ಡವನಾಗಿದ್ದಾನೆ. ఆ గొప్పవాడు నీలోనే ఉన్నాడు. ಆ ದೊಡ್ಡವನು ನಿನ್ನಲ್ಲಿದ್ದಾನೆ. తండ్రి అంతలోకి వ్యాపించాడు, ತಂದೆ ಎಲ್ಲರಲ್ಲಿ ವ್ಯಾಪಿಸಿದ್ದಾನೆ. కొందరు వ్యాపించాలని చెప్పాలి, ಕೆಲವರಲ್ಲಿ ವ್ಯಾಪಿಸವಲ್ಲ, అందరిలో ఉన్నాడు. ಎಲ್ಲರಲ್ಲಿ ಇದ್ದಾನೆ. అంతరంగ పురుషుడు ಆಂತರಿಕ ఉన్నాడు. ಪುರುಷ ಇದ್ದಾನೆ. నీ నోటి నుంచి పలికేది వల్ల ఏదైనా ఇబ్బంది కలిగింది కానీ ನಿನ್ನ ಬಾಯಿಂದ ನುಡಿಯುವಂತದ್ದು ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಹೊರತು నోటి లోనికి తీసుకునే దాని వల్ల ఏ ఇబ్బంది కలగదు. ಒಳಗಡೆ ಹೋಗೋದು ನಿಮ್ಗೆ ನಷ್ಟ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే నిజము లోన ఉన్నది, ಸತ್ಯ ಒಳಗಡೆ ಇದೆ. కానీ మనము నిజాన్ని బయట వెతుక్కుంటున్నాం. ನಾವು ಸತ್ಯವನ್ನು ಹೊರಗಡೆ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೇವೆ. నీ కళ్ళతో చూసింది నువ్వు నమ్ముతావు, కానీ ಕಣ್ಣಲ್ಲಿ ನೋಡೋದು ನಂಬುತ್ತೀಯಾ? చూడని నీ అంతరంగ ನೋಡದೆ పురుషుడు ಇರುವಂತ ఒప్పుకోవు. ಆಂತರಿಕ ಪುರುಷನ್ನು ಒಪ್ಪೋದಿಲ್ಲ. ఈ రోజుకి ఎంతో దాకా దూరం ఎందుకు? ಇವತ್ತು ಯಾಕಷ್ಟು ದೂರ ಯಾಕೆ? దేవుడు బ్లెస్సింగ్ చేసినట్టే నమ్ముతావు, ದೇವರು కానీ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಂಬುತ್ತೀಯಾ? అదే దేవుడు నిన్ను దేవుడి కుమారుడని నువ్వు నమ్మవు. ಅದೇ ದೇವರು ನಿಮ್ ದೇವ್ರ ಮಗನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಂಬೋದಿಲ್ಲ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ